హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆదివారం కదా, ఏదో తినాలనిపించింది. అయితే బొంగులో చికెన్ చేస్తాను అనమాట. మన ఛానల్లో ఎప్పుడు కూడా కుకింగ్ వీడియోస్ చేయలేదు. కాకపోతే ఫస్ట్ టైం అది కుకింగ్ వీడియో చేస్తాను, అది కూడా బొంగులో చికెన్ చేస్తాను. నేను ఎప్పుడు బొంగులో చికెన్ తినలేదు కూడా, నాకు ఎప్పుడు టేస్ట్గా ఉంటుందో తెలియదు. ఫస్ట్ టైం తింటున్నాను. ఇప్పుడు మనమే చేసుకొని మనమే తినబోతున్నాం. అయితే ముందు మనకు కావాల్సిన దానికి బొంగులో చికెన్లో మెయిన్ బొంగులు కావాలి. మనం ముందు వెళ్ళైతే బొంగులు తెచ్చుకుందాం పదండి. ఫ్రెండ్స్, మేము వచ్చినప్పటికైతే కొంచెం మేఘాల్లాగా ఉన్నాం. అలాగనే టెంట్ తెచ్చాను. కాకపోతే ఎండ అయితే చాలా ఎక్కువైపోయింది అనమాట. మేమేంటంటే ఆ కొండల మధ్యన ఒక మెరకలు కూడా చేద్దాం అనుకున్నాము. కాకపోతే అక్కడ అన్ని చిన్న మొక్కలే ఉంటాయి కాబట్టి మనకి అక్కడ ఎండ తగిలిపోద్ది అనేసి ఒక మామిడి తోటలోకి వచ్చాము. ఇక్కడైతే చల్లగా ఉంటుంది అనమాట, కూలింగ్గా, ఎంత వేసవికాలమైనా కానీ. అందుకే ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడైతే మనం మరి ఎండ వర్షం పడుతుందని ఎక్స్పెక్ట్ చేశాను. కాకపోతే ఎండ అయితే గట్టిగా ఎక్కింది. అందుకోసమని ఇక్కడైతే తెచ్చాము. ఇదిగోండి, మనకు కావాల్సినవన్నీ తెచ్చుకున్నాము. మనం ఇప్పుడు బొంగులు అయితే సరిగ్గా నరికేసి వాటిని కడుగుతామా. ఫ్రెండ్స్, మళ్ళీ అటు నుంచి వర్షం దిగింది. అంటే మళ్ళీ సడన్ గా వర్షం వస్తే బిజారు కదా, అందుకోసం అనేసి ముందైతే టెంట్ అయితే వేసుకున్నాం రెడీ ఇక్కడ. లేదంటే మన సడన్ గా వర్షం వచ్చిందంటే అన్ని నానిపోతాయి, మనం కూడా నానిపోతాం. ఎండ వాన అయ్యింది కాబట్టి ఎండ అయితే తోటలో ఉంటాం, లేదంటే ఇంట్లో ఉంటాం కదా. చాలా వీడియోస్ లో మనం ఇప్పుడు వరకు చాలా వీడియోస్ తీసాం కదా. మనం ఆల్మోస్ట్ చాలా వీడియోస్ ఈ తెల్లడే తీసాడు అనమాట. పేరు జైరం. నాకు చాలా హెల్ప్ చేశాడు అనమాట వీడియోస్ కి. చాలా వీడియోస్ అనేది తీసాడు. సో ఇక్కడ నుంచి అయితే నాకైతే ఎప్పటి నుంచి వీడియోలకు రమ్మంటున్నాను. కాకపోతే నేను రాను రాను అన్నాడు. మొత్తానికి ఒప్పించి వీడియోస్ ఒకటి తెచ్చాను. ఇక్కడ నుంచి డైలీ వీడియోస్ లో కనిపిస్తాడు. ఓకేనా, వీడియో టెంట్ వేసుకున్నాం. ఫ్రెండ్స్, అక్కడ మనం టెంట్ వేస్తాం. ఇంకా వాన వచ్చినా ఏదొచ్చినా మనకు భయం లేదు. ఇప్పుడు మనం ఇది బొంగు అయితే నచ్చాం మంచిగా. చాలా పెద్ద పెద్ద తెచ్చాం. మనకి ఒక 2 అయితే సరిపోతాయి. మనం తెచ్చింది ½ కేజీ చికెన్, ఎందుకంటే ఇద్దరమే కదా. ఇంకా అదే తినలేము. మేము మంచిగా ముందు మాత్రం వచ్చేస్తానండి. మీరు ముందు వీడు ఎక్కేసుకున్నాం. ఫ్రెండ్స్, ఇదిగోండి ఒక 2 బొంగులు, ½ కేజీ చికెనే కదా, అది ఇద్దరు ఎందుకు అసలు ఎక్కువ తేలేదు. అలాగని కూడా ఎక్కువ కొట్టలేదు. ఇదిగోండి 2 కొట్టాను. ఇంకా మనకి నీళ్ళు తాగినాయి గ్లాస్ ఒకటి, మొత్తం 3 అనమాట. ఈ 2 అయితే మనం ఎలాగైనా పొయ్యి పడిన అయితే పోతాయి, కానీ ఈ గ్లాస్ అయితే నీళ్ళు తాగడానికి పనికి వస్తుంది. ఇప్పుడు మనం ఇది లోపల ఇదే ఉంటుంది కదనమాట, పోములాగా ఉంటుంది. దానికి మనం నీట్గా కడుక్కోవాలి. చూడండి, ఇక్కడ నుంచి రీసౌండ్ వస్తుంది. డైలీ మంచిగా చెరువులను కడుక్కున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవి నీట్గా కడుక్కున్నాం. చెరువు దగ్గరికి వచ్చాము. చూడండి ఎన్ని నీళ్ళు పడుతున్నాయో. ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. వెళ్ళి మంచిగా ఇందులో చికెన్ మ్యాగ్నేట్ చేసి వేసుకున్నాం. మనం చికెన్ కడుక్కుందాం మంచిగా. ఇదిగోండి, ఇందులో నీళ్ళు వేసుకున్నాం.
ఫ్రెండ్స్ ఇప్పుడు చికెన్లో అన్నీ వేసుకొని మ్యారినేట్ చేసుకుందాం. పసుపు, ఉప్పు, కారం, చికెన్ మసాలా, నూరుకున్న పచ్చి మసాలా, ఇప్పుడే ఫ్రెష్గా నింపుకొని నిమ్మకాయ, నూనె చాలు. ఇప్పుడు దానికి మూత పెట్టుకోవడానికి కానీ చాలా ఉపయోగాలు ఉన్నాయి. తినడానికి కానీ అన్నిటికీ తేగొగలు మనకు మెయిన్ కావాలి. తేగొగలు తీసుకుందాం. ఇవి సరిపోతాయి మనకి. ఇప్పుడు ఎదురు బొంగుల్లో చికెన్ మంచిగా పెట్టుకుందాం. చికెన్ మధ్యలో స్టక్ అయింది. ఇలా కొట్టుకున్నామంటే మంచిగా సెట్ అయిపోద్ది అనమాట. దీంట్లోకి అయితే సరిపోద్ది. ఇప్పుడు సెకండ్ దాంట్లోకి అయితే పెట్టుకున్నాం. ఇప్పుడు ఇందులో దీనికి మూత పెట్టుకుందాం. టేకాకులు ఇలాగ ఎక్కువ స్పేస్ ఉంచాలి. ఫుల్గా పెడితే ఉడకవన్నమాట కంఫర్ట్గా మంచిగా. చూడండి ఇలా పెట్టుకోవాలి. ఇది కొంచెం లూజ్ అయింది. ఇప్పుడు ఇలాగా కొంచెం కొంచెం ఇందులో ఇది అవుతుంది, మంచిగా పడతాయి అన్నమాట. మనం ఇంతలోగా కర్రలేరుకుందాం. ఫ్రెండ్స్ కావాలని కర్రలు తెచ్చుకున్నాం. మనం ఇక్కడ రాయలు అయితే ఉన్నాయి. ఇట్లా మనం ఎలాగైతే కంఫర్ట్ ఉంటుందో అలా విధంగా పెట్టుకున్నాం అన్నమాట రాయల్ని. ఇవి లాస్ట్ టైం మనం పెట్టిన రాయలే. చిన్న టిక్ చేసాం ఇక్కడ. ఫ్రెండ్స్ ఇప్పుడు రాయలు పెట్టుకున్నాం. ఇప్పుడు అగ్గైతే తీసి పైన అయితే బొంగులు పెట్టుకున్నాం. ముందు ఇలాంటి గుండ పొల్లని చూసుకోవాలి అగ్గెత్తరాలంటే. ఇలా వేసుకోవాలన్నమాట ఇవన్నీ. ఫ్రెండ్స్ మొత్తానికి చాలా చెప్తే మంట ఎత్తిరింది. మనం పైన బొంగులు పెట్టుకున్నాం. వీటి పడిపోవాలి ఇలాగా. రాయలు అయితే కొంచెం పొడవు ఉంటే బాగున్నాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మంచిగా ఎగ్గి తగులుతుంది. ఎత్తిరింది అనమాట. చాలా కష్టపడ్డాము దాని తర్వాత. ఇప్పుడైతే మంచిగా అయితే మంట తగిలింది. ఇప్పుడు మనం కొంచెం కాలిన తర్వాత ఇంకో వైపు తిప్పుకోవాలి. ఇప్పుడు బొంగులు లైట్గా రొటేట్ చేసుకుందాం. రొటేట్ చేసుకుంటూ ఉండాలి ఎగ్ కాలుతున్న కొద్దీ.
ఫ్రెండ్స్ చాలాసేపు అయింది ఈ మొత్తానికి అయితే ఉడికినాయి. కాకపోతే ఉడకడమే కానీ మేమైతే ఉడికిపోయాం అన్నమాట వేడికి. కర్రలు తెచ్చి చాలా కర్రలు అయితే అయినాయి అనమాట. మొత్తానికి ఇప్పటికైతే కాలింది. వస్తున్నాం దానికి అలా వదిలేము చల్లబడాలని. లేదు పట్టుకోలేం కదా. ఇప్పుడు పట్టుకొని అది బయటకు తీసి ఎలా ఉంటుందో ఎలా ఉడికిందో ఏంటో చూద్దాం. రెండు కాదు ఒకటి పట్టుకుని చూడండి ఎలా కాలేయో చెరిగేసాము. అంతా ఏవో ఉన్నాయిరా, ఏంలాగా ఉన్నాయిరా. మెల్ల అయితే హైలైట్గా వస్తుంది అనమాట. చాలా బాగుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇవి మంచిగా బయటకు తీయాలి. 2 ఆకులు మంచిగా పెట్టుకొని ఇక్కడ వేసుకుంటున్నాం. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవి బయటకు తీద్దామా. చికెన్ ఎలా వెళ్తుంది అంటే ఎలా ఉడికిందో. చాలా వేడిగా ఉన్నాయి. ఇంకా అబ్బా స్మెల్ అయితే సెంటేస్తుంది. అబ్బా ఓ ఇలా కొట్టకూడదు. ఇది పడిపోయింది లైట్గా అది వేడి. అబ్బా స్మెల్ హైలైట్ ఉడికింది. వాటర్ అయితే లైట్గా ఉండిపోయింది అనమాట దీంట్లోన. అదే కొంచెం లాగాల్సింది. కాకపోతే ఉడికిపోయింది అనమాట బాగా. ఫ్రెండ్స్ ఉల్లిపాయలు నిమ్మకాయలు అని తెచ్చుకున్నాము. ఇప్పుడు మంచిగా టేస్ట్ చేద్దామా నిమ్మకాయలు పిండుకొని. స్మెల్ అయితే మాత్రం మామూలుగా లేదు, హైలైట్ అనమాట. టేస్ట్ కూడా సూపర్ ఉంది. ఒకటి తీసుకో. చూడండి ఇలా ముట్టగానే ఇది అయిపోతుంది అనమాట. తీసుకోవటే టేస్ట్ నిజంగా బొంగుళ చికెన్ అంటే ఎంత ఫేమస్ ఎందుకు అయిందో నాకు ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు తినలేదు చాలా బాగుంది అనమాట. అబ్బాబ్బా ముక్కలు కూడా మంచి ఉడికాయి మరి. ఇలా ముట్టగానే ముక్కలు అయిపోతున్నాయి. అలా సూపర్ ఉంది, చెప్పక్కర్లేదు. అలా ముట్టుగానే బంతిపూలు ఇది అయిపోతుంది అన్నమాట. టేస్ట్ ఏం చాలా బాగుంది. ఉల్లిపాయ అందుకు తింటే హైలైట్. ఇలాగించు. ఇంకా టేస్ట్ గురించి చెప్పాల్సిన లేదు. బాగా ఉడికాయి అనమాట. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బాగా ఉడుకుతాయి అనుకోని. చాలా బాగుంది, చాలా బాగుంది. ఎప్పుడు తిన్నావు నువ్వు? ఎప్పుడు తినలేదు, ఇదే ఫస్ట్ టైం. ఇదే నేను ఫస్ట్ టైం వండడం అండ్ తిన్నాం అనమాట. ఎప్పుడు తినలేదు. సూపర్, చెప్పలేదు. వేరే లెవెల్ టేస్ట్ అసలు. ముక్కలు అయితే మాత్రం స్పాంజ్ ఇదే అవుతాయి అన్నమాట. గంటన్నర ఉడికాయి మరి. అవ్వ కారం కూడా ఎక్కువ వాడదు, అన్నీ పర్ఫెక్ట్ చేసామన్నమాట. నాకు కుకింగ్ పైన పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు, కాకపోతే ఎందుకు అన్నీ కరెక్ట్గా సెట్ అయిపోయాయి అనమాట. మీకు ఇంకా కుకింగ్ వీడియోస్ ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, నేను ఖచ్చితంగా చేస్తాను. ఎదురు బొంగలో నీళ్ళు అనమాట మన గ్లాస్ ఇది.